ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. అమ్మవారు బావిలో దొరికారని చెప్తూ ఉన్నాను కదా. ఆ బావి ఏమైపోయింది అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. కానీ ఆ బావి కూడా ఈ ఆలయంలోనే పూజలు అందుకుంటుంది. ఇదే ఆ బావి. సో చూడడానికి అలా కనిపించట్లేదు, ఎందుకంటే అలా తయారు చేశారు. అంటే బావిలో ప్రమాదాలు అలాంటివి ఏం జరగకుండా ఒక కంచెలాగా నిర్మించడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇటు దీనిపైన కూడా అష్టలక్ష్ములు కొలుదిరి ఉన్నట్టుగా అమ్మవారికి ఈ బావి చుట్టూ ప్రాకారం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనకి క్లియర్గా రాసుంది అమ్మవారు ఉద్భవించిన బావి అని చెప్పి. సో అమ్మవారి విగ్రహం కూడా ఉంది, మనకు అటువైపు నుంచి వెళ్తే కనిపిస్తుంది. సో ఈ బావి ఇప్పుడు ప్రస్తుతానికి చీరలు వేసి కప్పేసి ఉంది, కానీ దీని నుంచి వచ్చే వాటర్ బోర్ల ద్వారా ఇప్పటికి కూడా తీస్తూ ఉన్నారు ఇందులో నుంచి ఆ జలాన్ని. సో ఆ జలంతో అమ్మవారికి అభిషేకం ఇప్పటికి కూడా జరుగుతుంది. సో ఇక్కడ మన అమ్మవారిని ఇక్కడ చూద్దాం. సో అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు, ఎంతో దేదీప్యమానంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక చీర అంటే నార్మల్ ఒక సాదా సీదా చీర కట్టేసి పైన ఒక అంబ్రెల్లా అదంతా ఉంది, అంతేగాని అమ్మవారికి వేరే ఆభరణాలు అలాంటివి ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఉద్భవిస్తున్నట్టుగా ఏ ఆధారం లేకుండా అమ్మవారు పైన మనకు కనిపిస్తుంది. కానీ ఇటు సైడు అంటే ఆ సింబాలిక్గా నిర్మించారు, కానీ ఈ రాడ్స్ పెట్టేసి ఒక ఆ ఫీల్ని కల్పించడానికి అమ్మవారి బావిలో నుంచి ఉద్భవిస్తున్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఆ బావి కూడా ఇదే. సో ఎంతో అదృష్టం చేసుకున్నాం మేము ఇక్కడ పుట్టడానికి. ఆ బావిలో నుంచి ఆ శక్తివంతమైన అమ్మవారు బయటికి వస్తుంటే ఇక్కడ ప్రజలు, నగరవాసులు చాలామంది చూశారని కూడా చెప్తూ ఉంటారు కథలు. సో రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఆలయాలు ధ్వంసం చేస్తున్నప్పుడు, అంటే ఆ దండయాత్ర భారతదేశం పైన దండయాత్ర కొనసాగినప్పుడు బ్రిటిష్ వారు కొన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నంలో ఆవిడ ఒక చెయ్యి పోయింది అనేసి, అంటే విరిగిపోయింది అని చెప్పి కొంతమంది చెప్తున్న కథ అయితే, మరికొంతమంది ఉద్భవించడమే అమ్మవారు అలా ఉద్భవించారు, అంటే చెయ్యి నరిగేసుకున్న తర్వాతే అమ్మవారు అంటే ఎవరో చెడబట్టడానికి వచ్చినప్పుడు ఆవిడ వాళ్ళని ముట్టుకొని ఇవ్వకుండా చేసి ఆ చేతిని నరుకుంటాను కానీ నేను ఎవరికి దొరకను అని చెప్పి ఒక శపథం తీసుకొని అమ్మవారు మరణించి, అంటే ప్రాణాలు విడుస్తారంటే ఆ తర్వాత ఆవిడ భగవత్ స్వరూపినిగా ఇలా బావిలో పడిపోయి ఆ బావిలో నుంచి ఒక విగ్రహంలా రూపంలో బయటికి వచ్చిందని మరో కథ ప్రచారం కదా. ఇదే గర్భగుడి అమ్మవారిది. అంటే గర్భగుడి అనడానికి లేదు, ఎందుకంటే చుట్టూ గుడి కాదు, అది కేవలం ఒక ఇనుప కంచె మాత్రమే ఏర్పాటు చేశారు. దానికి చుట్టూ ఇప్పుడు అమ్మవారు ఎటు చూసినా కనిపిస్తూ ఉంది కాబట్టి కర్టెన్స్ మాత్రం వేసి పెట్టారు. అది కూడా ఈ బ్రేక్లో కొద్దిసేపటి వరకే, ఒక 10-15 నిమిషాల్లో మళ్ళీ కర్టెన్స్ అన్ని తెరుస్తారు. అప్పుడు అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ మనకు కనిపిస్తారు. సో ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆలయ నిర్వాహకులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, ఈ సమయంలో కుంభాభిషేకాలు అవి చేస్తారు. సో మిగతా సమయాల్లో భక్తులే డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి నెక్స్ట్. సో కానీ ఆ లోపల శక్తి, అంటే అమ్మ స్వరూపాన్ని, ఆ అమ్మవారిని డైరెక్ట్గా ఫోటోలు కెమెరాలు తీసే వెసులుబాటు ఉందో లేదో నేనైతే ప్రయత్నిస్తాను మీకు చూపించడానికి. కానీ గర్భగుడి ఇదే, ఇప్పుడు ఈ కట్టెను తెరిస్తే అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. సో అంత అంటే మనుషులతో మమేకం అయిపోయి, ప్రజల్లో మమేకం అయిపోయి తిరిగి అమ్మవారు అని చెప్తారనమాట. అమ్మవారు కొన్ని కథల్లో అయితే అమ్మవారు వెళ్ళి ఒక్కొక్కసారి గాజులు వేయించుకొని వస్తారట, చీరలు కొంటూ ఉంటారంట. ఆ తర్వాత వాళ్ళకి అమ్మవారు అని తెలిసి రియలైజ్ అయిన కథలు ఎన్నో, అలాంటి సన్నివేశాలు సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సరే ఎవరిని తట్టినా సరే ఒక కొత్త కథ, ఒక అద్భుతమైన, ఒక శక్తివంతమైన కథ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారు కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలుగా భావించదు కదా. సో ఇదే సీసీ కెమెరా ఫుటేజ్. అమ్మవారికి లోపల అభిషేకాలు కానివ్వండి, లోపల జరిగే సేవలన్నీ కూడా ప్రత్యక్షంగా మనం సీసీ కెమెరాల్లో చూడొచ్చు. సో జస్ట్ లోపల, అంటే ఆ కంచె లోపల ఇనుప గోడలు ఏవైతే కట్టారో ఆ గ్రిల్ లోపల అమ్మవారు ఉంటారు. గోడలు కానీ ఇలాంటివి లేవు. అండ్ పైన కూడా
వర్షము ఎండ ఏది వచ్చినా సరే అమ్మవారి పైన కురుస్తూ ఉంటుంది. సో పైన కూడా ఎలాంటి ఒక స్లాబ్ కూడా లేదు అమ్మవారికి లోపల. సో అంటే ఎన్నిసార్లు నిర్మిద్దామని ట్రై చేసినప్పటికి కూడా అది కుదరలేదు. అంటే అమ్మవారికి ఇష్టం లేదు కాబట్టి అవి జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు అలాగే వదిలేయడం జరిగింది. సో కల్లో కనిపించి కూడా చాలా మందికి చెప్పడం జరిగిందంట. సో నాకు అలాంటి అవి ఏమి వద్దు, నాకు గోడలు అవన్నీ కంచెలా కట్టేయొద్దు, నన్ను ఫ్రీగా ఉండనివ్వండి, భక్తులకు నన్ను చేరనివ్వండి, భక్తులకు నా మధ్య ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. సో అందుకనేసి అలాగే వదిలేయడం అయితే జరిగింది. కామరూపిణి అని అంటారు కదా, అమ్మవారిని కామధేనువులాగా ఇది ఒక పీఠాన్ని తయారు చేయించారు. దీనిపైన అమ్మవారి విగ్రహాలను పెట్టి పూజించడం, లేకపోతే అభిషేకాలు చేయడం, కుంకుమ వేసి ఉంచడం. సో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ కుంకుమ పెట్టుకొని లోపలికి దర్శనానికి వెళ్తూ ఉంటారు.